అధికారం చేతిలో ఉందని అరాచకాలకు పాల్పడుతున్నారు కొందరు కామాంధులు. ఓ ఎంఆర్ఓ తన కింది స్థాయి ఉద్యోగినిపై కన్నేసి కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించిన దారుణ ఘటన తిరుపతి జిల్లాలో వెలుగు చూసింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నివాసం ఉంటున్న ఓ మహిళ విఆర్ఓను స్థానిక ఎంఆర్ఓ కొన్నేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నారు. బాధితురాలి ప్రకారం ఆమెకు తరచూ అభ్యంతరకరమైన మెసేజ్లు పంపుతూ విసిగించేవాడు. మీ ఇంటికొస్తా, అడిగింది ఇస్తావా, కోడి కూర వండి పెడతావా అంటూ అసభ్యకరంగా మెసేజ్లు పెట్టి మానసికంగా హింసిస్తున్నాడు. ఈ వేధింపులు చాలవన్నట్టు బుధవారం రాత్రి ఆ ఎంఆర్ఓ బరితెగించాడు. నేరుగా మహిళ విఆర్ఓ ఇంటికే వెళ్లాడు. ఇంట్లోకి ప్రవేశించి షర్ట్ విప్పి తన కోరిక తీర్చాలంటూ ఆమెపై బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న విఆర్ఓ తల్లి కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతున్న ఆ కామాంధుడిని పట్టుకుని చితకబాదింది. అధికారివై ఉండి ఇంత నీచమైన పనులు చేస్తావా అంటూ దేహశుద్ధి చేస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ అధికారి హోదాలో ఉంటూ మహిళా ఉద్యోగినిపై లైంగిక దాడికి యత్నించిన ఎంఆర్ఓను కఠినంగా శిక్షించాలని స్థానికులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.